ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 20వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తులు ఎవరైనా ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉండి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చువాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆపత్కాలము అనగా కష్ట సమయము, కష్టకాలము. కష్ట సమయంలో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, మొరపెడతారో వారికి దేవుడు నిశ్చయముగా ఉత్తరమిస్తాడు. బైబిల్ గ్రంథములో అనేక మంది కష్టకాలములో, ఆపత్కాలములో ఉన్నారు. హిజ్కియా తాను రాజ్య పరిపాలన చేయుచున్నప్పుడు తన రాజ్యం మీదకి యుద్ధం చేయాలని సన్హరీబు సైన్యమంతా వస్తాడు. అది హిజ్కియాకి కష్టకాలం. ఆసా అనే రాజు కూడా మరి పరిపాలన చేయుచున్నప్పుడు శత్రువులు 1000 మంది సైన్యము తీసుకొని యుద్ధానికి వస్తారు. అతనికి అది కష్ట సమయము, కష్టకాలము. ఎస్తేరు గ్రంథములో యూదులందరినీ సంహరించాలని ఆ రాజ్యమును పరిపాలన చేయుచున్న రాజు శాస్త్రము రాసి ఇచ్చాడు. యూదులకు అది కష్టకాలము. ఇలాగున మరి భక్తుడైన దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు తన జీవితంలో కూడా ఎన్నో తన జీవితంలో కూడా కష్ట సమయం, ఆపత్కాలంలో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తులందరూ, అలాగే ఇంకా చాలా మంది భక్తులు బైబిల్లో ఉన్నారు. ఆ కష్ట సమయంలో, ఆపత్కాలంలో వారు చేసిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. జవాబిచ్చే, ప్రార్థన ఆలకించే దేవునికి వారు ప్రార్థన చేశారు, మొరపెట్టారు. ఆ మొర్ర విన్న దేవుడు ప్రార్థన ఆలకించి వారికి జవాబిచ్చాడు. అంటే వారు ఏ సందర్భంలో, ఏ సమయాన్ని బట్టి, ఏ ఆపత్కాలాన్ని బట్టి, ఏ కష్ట సమయాన్ని బట్టి మొరపెట్టారో దేవుడు శత్రు మీద వారికి జయమును అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ఆపత్కాలంలో ఉన్నారో తెలియదు. మీరు ఏ కష్టకాలంలో ఉన్నారో మీరు దేవునికి ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు మీకు జవాబు అనుగ్రహించును గాక. కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో నువ్వు కష్టపడుతూ ఉన్నావా? అదొక ఆపదగా నీకున్నదా? ఉద్యోగము చేయుచున్న చోట నువ్వు ఆపదలు ఎదుర్కొంటూ ఉన్నావా? నువ్వు కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? నువ్వు చేయుచున్న ఆ జీవనోపాధి విషయంలో అదొక ఆపత్కాల సమయంలో నువ్వు ఉన్నావా? ఈ మాటలు వింటున్న నీవు ఏ ఆపత్కాలంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఆరోగ్య విషయం కావచ్చు, సమాధాన విషయం కావచ్చు, అది ఏదైనా కానీ నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు నీకు సమాధానం అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన సమాధానం ఇచ్చి నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఆ సమస్యను దేవుడు తొలగిస్తాడు. ఆ కష్టాన్ని దేవుడు తొలగించి నీ జీవితంలో జయమిచ్చి, నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చి, నీ జీవితంలో ఆనందాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దుకు వస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ప్రార్థన ఆలకించువాడు గనుక, ఆయన మాట్లాడే దేవుడు గనుక, ఆయన జీవం కలిగిన వాడు గనుక నువ్వు ఏ ఆపత్కాలంలో ఉన్నావో, ఏ కష్ట కాలంలో ఉన్నావో ఆయన పాదాల చెంతకి వెళ్ళి మొరపెట్టగలిగితే నీకు ఉత్తరమిచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రం నాయనా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు ఏ ఆపత్కాలంలో ఉన్నారు, కష్ట సమయంలో ఉన్నారు, సమస్త మీకు తెలుసు నాయనా. ఈ దినమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నీ నామమును బట్టి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఈ దినమందు ఎవరికి ఏ కష్టం, ఏ ఆపద కలుగుతుందో యేసు నామములో తొలగిపోవును గాక.
నైనా మీ సన్నిధిలో వారు ప్రార్థించుకుంటూ ఉండగానే మీరు వారికి జవాబు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి, మీ కటాక్షము మాకు తోడుగా ఉంచి మీ రెక్కల నీరులో భద్రపరుచుకొని క్షేమమును ఆరోగ్యం అనుగ్రహించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.